ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ. వీరి గురించి తెలియచేస్తున్నది పప్పు భోగారావు. పగలు రాత్రి తేడా లేకుండా ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మది. ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కుంగతీసినా చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించారామె. అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. ఇది ఆ మహాతల్లి గొప్పదనం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యులు అనప్పిండి భవానీశంకరం నరసమ్మ దంపతులకు 1841 అక్టోబరులో సీతమ్మ జన్మించారు. పి గన్నవరం అంటే పాత గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేద సభలకు వెళ్తూ మండపేటలో భవానీశంకరం ఇంటి వద్ద ఆగిన క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి 1850వ సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది వచ్చినా మాతృవాత్సల్యంతో సీతమ్మ భోజనం పెట్టేవారు. సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలది. పుట్టినింటివారు అంత సంపన్నులు కాకపోయినా సీతమ్మ గారు ఉన్నంతలోనే పేదసాదలకు అన్నం పెట్టేది, సాయం చేసేది. అత్తింటివారు సంపన్నులు కావడంతో సీతమ్మ గారు భర్త అనుమతితో దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప బీద జాతి మత కుల భేదాలు లేకుండా ఏ వేళకు వచ్చి అన్నం అడిగినా లేదనకుండా విసుక్కోకుండా వాళ్లని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తిపరిచేది. ఈ విషయంలో భర్త కూడా ఆమెకు అన్ని విధాలా సాయపడుతూ ఉండేవారు. సీతమ్మ గారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు గాథలు ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టరు సీతమ్మ గారి చేతి చలువ అన్నం వల్లనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవారు. ధాత కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటు కవులు ఎన్నో విధాలు ప్రశంసించారు. ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తోంది. దానికి తోడు గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ఒక హరిజనుడు గోదావరి లంకలలో చిక్కుకుని ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి, అమ్మా సీతమ్మ తల్లి, ఆకలితో ప్రాణం పోతోందమ్మా, అన్నం పెట్టి పుణ్యం కట్టుకో అమ్మా అని ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆక్రోశం సీతమ్మ గారి చెవులు పడింది. వెంటనే ఆమె బయలుదేరింది. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కుండ నెత్తిమీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంకలోకి వెళ్లి ఆ హరిజనుడికి అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడిని వెంట పెట్టుకుని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకువచ్చి కాపాడింది. ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారింటికి వచ్చి ఆమె పట్టు చీర దొంగిలించాడు. చుట్టుపక్కల వారు అది కనిపెట్టి దొంగని పట్టుకుని కట్టేసి కొట్టబోయారు. సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి వాడికి అన్నం పెట్టి ఆ పట్టుచీర తానే స్వయంగా ఆ దొంగకిచ్చి పంపించిందట. మరోసారి సీతమ్మ గారు అంతర్వేది తీర్థానికి మేనాలో బయలుదేరారు. దారిలో పెళ్లివారి గుంపు ఒకటి ఎదురైంది. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ, సీతమ్మ గారు ఊళ్ళో లేదు, ఆమె ఉంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేదా అనుకుంటున్నారట. సీతమ్మ గారు ఆ మాటలు విని మేనా దిగి వారి సంగతి కనుక్కుని తాను వెనక్కి తిరిగి ఆ పెళ్లి వారిని వెంట పెట్టుకుని ఇల్లు చేరి అప్పటికప్పుడు అంతమందికి వంట చేసి వాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది. సీతమ్మ గారి అన్నదాన వ్రతనిష్టను పరీక్షించడానికి ఒకరోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధరరావు గారు తమ దివానుతో కూడా మారువేషాలలో వెళ్లి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నారట. రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మ గారు అరుగుల మీద కొత్తవారిని చూసి లోపలికి వచ్చి భోజనం చేసి పడుకోండి అన్నదిట. వారిద్దరూ తమకు ఆరోగ్యం బాగాలేదని అన్నారట. పర్వాలేదు, మీకు పథ్యంగానే వండి పెడతానని వాళ్లను లోపలికి తీసుకొచ్చి ఆ రాత్రి వేళ పథ్యం వంట చేసి పెట్టిందట సీతమ్మ గారు. డొక్కా సీతమ్మ సేవలను గుర్తించిన అప్పటి రాజులు, బ్రిటిష్ చక్రవర్తులు ఆమెను సన్మానించాలని ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించేవారని గోదావరి జిల్లాలో చెప్పుకుంటారు. కింగ్ ఎడ్వర్డ్ 7 పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని అతిథులతో పాటు డొక్కా సీతమ్మను రాణి ఆహ్వానించారు. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో సీతమ్మ చిత్రపటాన్ని తెప్పించుకుని పట్టాభిషేక వేడుక చేసుకున్నారని చెబుతారు. ఆమె నివాసంలో డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఆమె వాడిన కుర్చీ, భోషాణం,
సన్నికల్లు, రుబ్బురోలు, పెరట్లో గిలకబావి ఇప్పటికీ కనిపిస్తాయి. సీతమ్మ నివాసం వాస్తవ రూపం చెడిపోకుండా ఆమె వంశీకులు 2013లో బాగు చేయించారు. 1903 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆమెకు ప్రశంసా పత్రాన్ని ఇచ్చింది. భారతదేశ 7వ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద మద్రాసు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి. స్టోక్స్ ఈ ప్రశంసా పత్రాన్ని అందించారు. బై కమాండ్ ఆఫ్ హిజ్ ఎక్సలెన్సీ ది వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఇన్ కమాండ్, this certificate is presented in the name of His Gracious Majesty King Edward VII, Emperor of India, to Dokka Seethamma Garu of Gannavaram in recognition of her well-known charity. Signed, G. Stokes, Chief Secretary to the Government of Madras, Madras, 1st January 1903. సీతమ్మ గారి వలె ఆదరించి అన్నం పెట్టే తల్లుల మూలంగానే ఆంధ్రదేశం అన్నపూర్ణ అయ్యింది. ఆకలి గొన్నవారికి అన్నం పెట్టే అమ్మ డొక్కా సీతమ్మ 1909 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన పరమపదించారు. పి. గన్నవరం వద్ద వైనతేయ గోదావరిపై నిర్మించిన యాక్విడక్టుకు డొక్కా సీతమ్మ యాక్విడక్టుగా పేరు పెట్టారు. ఆమె చరిత్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ చేరింది. ఆమె వంశీయులు కావడం ఆనందంగా ఉంది. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సంతోషంగా ఉంది అంటున్నారు డొక్కా సీతమ్మ గారి మనవడు 5వ తరం శ్రీ డొక్కా భీమ వెంకట సత్యకామేశ్వరరావు. మీరింతవరకు ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ గారి గురించి పప్పు భోగరావు చెప్పగా విన్నారు. ఈ వ్యాసంలో కొంత భాగం ముళ్లపూడి శ్రీదేవి గారి వ్యాసం నుంచి సేకరించడమైంది. సర్వే జనాః సుఖినో భవంతు.